ఉందన్న వేరే లెవెల్లో యాక్షన్ సీన్స్ ఉంటాయి అన్న పాప ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక ఫైట్ ఉంటుంది. వెంకటేష్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఆ ఫైట్స్ అసలు 75 మూవీ ఎలా తీస్తా అనుకున్నాను. సతీష్ కొనే డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. ఒక్కొక్క సీన్ మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి థియేటర్లో. అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. వెంకటేష్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. కొన్ని ఎమోషన్ సీన్స్ మాత్రం ఆటకు టచ్ అవుతాయి. అసలు పాప గురించి ఉంటే కొన్ని సీన్స్ అది తులసి సినిమా గుర్తొస్తుంది మనకి. కానీ ఆ సినిమా మొత్తంలో వెంకటేష్ చెప్పే కొన్ని డైలాగ్స్ 17 కోట్ల కోసం సినిమా స్టోరీ అని కొత్త అండ్ డిఫరెంట్గా ఉంది. సాలేష్ కొనేరు ఇచ్చిన కొన్ని డైలాగ్స్ డైరెక్షన్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు వెంకటేష్ని ఈ రేంజ్లో చూపించడం అంటే అసలు వేరే. అసలు ఎమోషన్ సాంగ్స్ అది బాగా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఒక విలన్ క్యారెక్టర్ అయితే చాలా కొత్తగా చూపించింది మూవీలో. చాలా డిఫరెంట్గా ఉంది విలన్ క్యారెక్టర్ అయితే. సూపర్ అనే చెప్పొచ్చు. టోటల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సంక్రాంతి విన్నర్ అని చెప్పొచ్చు. అండ్ డీసెంట్గా వచ్చింది ఈ మూవీ మాత్రం. యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఓ తులసి లక్ష్మి ఆ రేంజ్లో అయితే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. అసలు ఇంటర్వెల్ దగ్గర ఉంటుందని ఒక ట్విస్ట్ అది అల్టిమేట్. అసలు ఈ రేంజ్లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తోపు ఉందని అసలు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.